బాయికాడ ఉల్లినారు పెడతాను. యోగిది రాత్రి అంతా రిబ్బిన. ఏర్లు ఎందుకు కట్ చేస్తారంటే ఈ ఏర్లు పొడుగుంటాయి, ఆ ఏర్లతోటి పెడితే ఉల్లిగడ్డ ఊరది. అందుకోసం ఉల్లిగడ్డ నారు ఏర్లు కట్ చేయాలి. ఇగో ఈ కొసలు కట్ చేయాలి, చేసి ఉల్లిగడ్డ నారు పెట్టాలి. పెడితే మంచిగా ఊరుతుంది. కాబట్టి ఇట్లా కొసలును ఏర్లు కట్ చేసిన. ఇగో సాలు తోలినాము, ఉల్లినారు పెడతాము, గడ్డలు తోలి పెడతాను. ఉల్లినారు మల్లు చేసి సుత పెట్టచ్చు, కానీ మల్ల కంటే గడ్డలు తోలి పెడితే ఎక్కువ గడ్డ ఊరుతుంది. ఎందుకంటే ఈ భోజ పొంటి పెట్టేది ఉంటే, ఈ సాళ్ళ పొంటి పెట్టేది ఉంటే సాళ్ళ పొంటి గడ్డ దొడ్డు ఊరుతుంది. మల్లతోటి పెడితే గడ్డ కొంచెం తక్కువ ఊరుతుంది, కానీ ఇట్లా గడ్డి ఎక్కువ పడుతుంది. మల్లతోటి అయితే తక్కువ పడుతుంది. గడ్డి పడ్డా మంచిదే, కష్టపడి కలుసుకుందామని ఇగో సాళ్ళకే పెడతాను. మేము ఎప్పుడైనా సాళ్ళకే పెట్టుకోవాలి. కన్న తల్లి కంటే ఎక్కువ ఉల్లిగడ్డ మేలు చేస్తుందని వెనకట చెప్పిన శాస్త్రాలలోనే ఉన్నది. కాబట్టి ప్రతిరోజు మనకు ఉల్లిగడ్డ లేనిది వెళ్ళది. ఇక్కడ బావి పక్క పొంటి కొంచెం జాగున్నది మూల. ఈ మూల సూత ఎందుకు కొట్టి గిడిచిపెట్టానని పారతోటి తవ్వి దుక్కి తయారు చేసి మల్లు కట్టి పెడతాను మేము. ఇగోటి అమ్మం పొంటి సూత గుత్తంత జాగున్నదని మేము ఆ జాగ ఖరాబు కాకుండా చిన్న మడి తయారు చేసి అందులో ఉల్లినారు పెట్టినాము. పెట్టదా ఇక నా సూటిగా పెట్టు. ఎందుకంటే నీళ్ళు కరెంటు లేకుంటే బుజ్జి కొషిలో పెట్టేదిరా. మనం కందగడ్డ తీగ పెట్టినాం కదా, వాటికి వారం రోజులే అవుతుంది. మొండాలను గిట్లా పెడితేనే ఇగో ఇగురు వస్తుంది, ఇగో మొగ్గ సూత వస్తుంది. మన బాయికాడ ఉల్లినారు పెట్టి ఇంకో బాయికాడికి వచ్చినాము. ఎందుకంటే ఇగో మిరప చెట్ల మధ్యలో గడ్డి లేకుండా కలుపుతాము. గడ్డి మందు కొడితే ఏమవుతుందంటే, గడ్డి మందు కొడితే ఏర్ల పొంటి గడ్డి మందు పవర్ పోయి మిరప చెట్లు ఖరాబ్ అవుతాయి. కాబట్టి మేము కలుపుతామని నిన్న ముగ్గురం ఇవాళ ఇద్దరం కలుపుతాము. ఇవాళ ఏ కూరగాయలు కొన్నా సుత మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని మంచిగా పొట్టు తీసుకొని బీరకాయలు లాంటి చెక్కు మంచిగా తీసుకొని 2 మాటలు మంచిగా గడుక్కొని వండుకోండి. ఎందుకంటే మందులు బాగా కొడతారు కాబట్టి అది హెల్త్కు మంచిది కాదు. మంచిగా గడుక్కొని వండుకోండి. మనము మధ్యలో గడ్డి ఉంటే కలుపుతా అంటే ఆడాడ పచ్చగూర ఉన్నది, పచ్చగూర తెంపి ఇగో జేవులో పెట్టుకుంటానా. ఎందుకంటే చాపకింత జేవులో పెట్టుకుంటే మాకు పొద్దుకే వరకు మాకు కూర మందం అవుతుంది. రేపు కూరగాయలు కొనుక్కోకుండా మా పచ్చగూర మాకే మంచిగా దులిపి కడుక్కొని వండుకుంటాము. పచ్చగూర తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మేము బాయిల కాడ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఏరుకపోతాము. మిరపతోట పొంటి ఒక టమాటా చాలు పెట్టినాం, కానీ దీనికి కట్టెలు వాటి తీగల మీద గట్టేది ఉంటే బాగా కాసు. చెట్టుకు 2-3 కిలోలు కాసినాయి, కానీ ఈ విధంగా 2-3 రోజులకు ఒక్కనాడు 3-4 కిలోలు మన ఇంటి మందం వెళ్తాయి. సాయంత్రం అయింది. ఇక పొద్దుటి నుంచి కొంచెం ఆకులు ఏరితే ఇక పచ్చకూర పిరికడైంది. ఇక మన ఎల్లి మల్ల పుంటి పెడితే చుక్క కూర తింటున్నా.
కొత్తిమీర ఉల్లాక మన ఇంటి మందం రేపటి కూర మందం కొనుక్కోకుండా. ఇగో 2-3 కిలోల టమాటాలు ఇవి. ఇగో పల్లికాయ గిట్ల అయింది మనకి. ఇవాళ మన బాయికాడ మిరపతోట్ల పచ్చగూర ఏరుకొచ్చిన కదా. ఇగో పచ్చగూర వండిన. అన్నం కూర